రెడీగా బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిటీకి మరో గంటలో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సిటీ అంతటా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. హైడ్రా మాన్సూన్ టీమ్స్ ను రెడీ చేసింది జీహెచ్ఎంసీ. జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కోటి, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ లో వాన కురుస్తోంది. సిటీతో పాటు సిటీ శివారు ప్రాంతంలోనూ వర్షం దంచుకొడుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెటిక డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, రాష్ట్రంపై వర్షాల ప్రభావం ఎలా ఉంది? మనం చూడవచ్చు, హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా ఈరోజు కొంత సూర్యరశ్మి తక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా హైదరాబాద్లో అయితే వర్షం మనం పడడం చూస్తున్నాం. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే సుమారు గంట పాటు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ఇటు వివరాలను తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లోని సెంట్రల్ హైదరాబాద్ గమనిస్తే ఇటు అబిడ్స్ కానీ, కోటి, అదేవిధంగా మలక్పేట్, ఖైరతాబాద్, ఇటు చూస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ తదితర ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తూ ఉంది. మనం ముఖ్యంగా చూస్తే గత కొద్ది రోజులుగా అయితే హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా వర్షం పడే ఛాన్స్ అయితే ఉందని వాతావరణ శాఖ చెప్తున్న క్రమంలో ఒక్కసారిగా గంట పాటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వివరాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం సాయంత్రం కాలం టైం కావడంతో అయితే ఇటు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి ఉద్యోగులు అయితే ప్రస్తుతం ఇంటికి వెళ్తున్న క్రమంలో అయితే ఒక్కసారిగా ఇటు ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. చాలా ప్రాంతాలలో ఇటు మనం చూడవచ్చు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కురుస్తున్నటువంటి వర్షం అయితే రోడ్లపైన వర్షం వరదలుగా పోతుంది. ముఖ్యంగా ఇటు వాటర్ స్టాగ్నేషన్ ప్లాంట్స్ ఉండడంతో అయితే ఇటు జీహెచ్ఎంసీతో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎందుకంటే గంట పాటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే సంబంధిత శాఖలన్నీ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ప్రధానంగా ఇటు మెయిన్ సిటీతో పాటు సరౌండింగ్స్ అన్ని ఏరియాలలో కూడా వర్షం ప్రస్తుతం కురుస్తూనే ఉంది. గంట పాటు వర్షం కురుస్తున్న క్రమంలో అయితే ఇప్పటికే అధికారులు ఇటు మనం చూడవచ్చు, ఇటు జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, అంతేకాకుండా వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు అయితే మొత్తం రోడ్డుపైనే ఉన్నారు. ఎందుకంటే వాటర్ ఎక్కువగా వచ్చిన క్రమంలో అయితే ప్రజలు ఇబ్బందులు పాలవకుండా అయితే చూస్తున్నాం. మనం చూస్తే ఇప్పటికే హైదరాబాద్లో ఇటీవల కురిసినటువంటి వర్షాలను గమనిస్తే హైదరాబాద్లో భారీ వర్షం కురిసినప్పటికీ కూడా సంబంధిత శాఖలు అలర్ట్గా ఉండడంతో అయితే కొంత ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని చెప్పవచ్చు. కానీ గంట పాటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో అయితే సుమారు మనకు చూడవచ్చు, హైదరాబాద్లో 3 సెంటీమీటర్ల కంటే వర్షం ఎక్కువ కురిసినట్లయితే కొంత ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే వర్షంతో పాటు మనకు ఉరుములు, మెరుపులు కూడా తోడవడంతో అయితే ఇటు గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. కారణంగా అయితే అధికారులు ప్రజలకు కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు గాలులు వస్తున్న క్రమంలో అయితే చెట్ల కింద కానీ, లేదంటే పాత ఇల్లులో కానీ ఉండకుండా కొంత సుదూర ప్రాంతాల్లోకి వెళ్ళాలని అయితే ఇప్పటికే అధికారులు చెప్తున్న క్రమంలో ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో ఇటు వర్షం కారణంగా మనం చూస్తే గాలులు కూడా వేస్తుండటంతో అయితే ఇటు విద్యుత్ స్తంభాలు కానీ, విద్యుత్ తీగలు కానీ కూడా కొన్ని ప్రాంతాల్లో నేలకొరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు కూడా తెలుపుతున్న క్రమంలో ఇటు మరొక గంట పాటు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే వర్షం కురుస్తున్నటువంటి ప్రాంతాల్లో అయితే అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగుతుంది. మాధురి.